46. In this problem, the atomic number and mass number of nuclei formed were 3 alpha and 2 beta particles emitted from uranium. Uranium 92 238 దీంట్లో నుంచి ఒక 3 ఆల్ఫా పార్టికల్స్ ఎమిషన్ జరిగినాక 3 ఆల్ఫా పార్టికల్స్ ఆఫ్టర్ ఎమిషన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ అంటే ఏంటి 2He4. If one alpha particle is emitted, its atomic number decreases by 2 units, mass number decreases by 4 units. 3 ఆల్ఫా పార్టికల్స్ ఇందులో నుంచి ఎమిషన్ అయినంటే 3 2 6, ఈ 92లో నుంచి ఒక 6 తగ్గాలి. సో 86 డాటర్ న్యూక్లియస్. అలానే ఈ మాస్ నెంబర్లో నుంచి ఒక్క ఆల్ఫా పార్టికల్ వెళ్తే 4 యూనిట్స్ తగ్గాలి. 3 ఆల్ఫా పార్టికల్స్ ఎమిషన్ జరిగింది కాబట్టి 3 4 12 యూనిట్స్ తగ్గాలి. ఇందులో నుంచి 12 నెంబర్ తగ్గాలి. 12 నెంబర్ తగ్గితే ఎంత అవుతుంది? ఇది 226. ఓకే, నెక్స్ట్ ఇందులో నుంచి ఒక 2 బీటా పార్టికల్స్ ఎమిషన్ జరిగింది. ఓకేనా, 2 బీటా పార్టికల్స్. ఇందులోంచి 2 బీటా పార్టికల్స్ ఎమిషన్. బీటా పార్టికల్స్ అంటే -1E0. ఒక్క బీటా పార్టికల్ ఎమిషన్ జరిగితే ఇక్కడ ఉన్నటువంటి అటామిక్ నెంబరు 1 ఇంక్రీజ్ అవుతుంది. 2 ఎమిషన్ జరిగినాయి కాబట్టి 2 ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 2 ఇంక్రీజ్ అయితే 88. ఆఫ్టర్ ఎమిషన్ ఆఫ్ బీటా పార్టికల్ మాస్ నెంబర్ సేమ్, మాస్ నెంబర్ ఏమీ మారదు కాబట్టి 226. ఫైనల్లీ ఆన్సర్ అడిగింది ఏంటి? అటామిక్ నెంబర్ Z అడిగాడు. దిస్ ఈజ్ అటామిక్ నెంబర్. సో Z ఈజ్ 88. మాస్ నెంబర్ అడిగారు. దిస్ ఈజ్ మాస్ నెంబర్ ఎంత? ఆన్సర్ అటామిక్ నెంబర్ Z ఈజ్ ఈక్వల్ టు 88, మాస్ నెంబర్ A ఈజ్ ఈక్వల్ టు 226. అంటే ఈ యురేనియం 92 238లో నుంచి ఫస్ట్ 3 ఆల్ఫా పార్టికల్స్ 3 ఆల్ఫా పార్టికల్స్ ఎమిషన్ జరిగింది. 3 ఆల్ఫా పార్టికల్స్ ఎమిషన్ జరిగినాక డాటర్ న్యూక్లియస్ ఎలా ఉంది? ఈ డాటర్ న్యూక్లియస్ నుంచి 2 బీటా పార్టికల్స్ ఎమిషన్ జరిగింది. అప్పుడు డాటర్ న్యూక్లియస్ ఏముంది? ఫైనల్గా అటామిక్ నెంబర్ ఏమవుతుంది? సో అటామిక్ నెంబర్ Z, మాస్ నెంబర్ ఏమవుతుంది అనేది సొల్యూషన్. A beam consisting of alpha, beta and gamma radiation is passing through an electric field. Okay, these two are electric plates. This is positively charged plate, negatively charged plate. ఈ 2 ప్లేట్స్లో నుంచి ఓకే, సో దిస్ ఈజ్ అ బీమ్. The beam consists of both alpha, beta and gamma rays. After passing through this electric field, okay, some rays are not deviated. కొన్ని డీవియేట్ కాకుండా వెళ్ళి ఈ స్క్రీన్ని టచ్ అవుతాయి. ఓకే, ఏ రేస్ అయితే డీవియేషన్ జరగలేదో, ఏదైతే డీవియేట్ కాలేదో వాటిని గామా రేస్ అంటాం. ద రేస్ విచ్ ఆర్ నాట్ డీవియేటెడ్ ఆర్ గామా రేస్. ఓకే, ఇందులో ఈ పాజిటివ్ ప్లేట్ వైపు కొన్ని రేస్ డీవియేట్ అవుతాయి. సో సమ్ రేస్ ఆర్ మోర్ డీవియేటెడ్ టువర్డ్స్ పాజిటివ్ ప్లేట్. దోస్ ఆర్ కాల్డ్ బీటా రేస్. వాటిని బీటా రేస్ అంటాం. ఎందుకని బీటా రేస్ ఆర్ నథింగ్ బట్ స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ కదా, ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, అందుకని ఈ పాజిటివ్ ప్లేట్ వైపు డివేట్ అవుతుంది. సో బీటా రేస్ ఆర్ నథింగ్ బట్ స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ కొన్ని రేస్, ఓకే, సమ్ రేస్ ఆర్ లెస్ డీవియేటెడ్, కొంచెం డీవియేట్ అవుతాయి. ఓకే, కొంచెం. దోస్ ఆర్ కాల్డ్ ఆల్ఫా రేస్.
ఆల్ఫా రేస్ నెగటివ్ ప్లేట్ వైపు డివేట్ అవుతాయి, ఎందుకంటే ఆల్ఫా రేస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇవి కొంచెమే డివేట్ అవుతాయి బికాస్ డ్యూ టు ఇట్స్ హెవీ మాస్ వల్ల. అయితే ఈ ప్రాబ్లంలో ఏం అడిగారంటే ఆల్ఫా బీటా గామా రేస్లో పర్పెండిక్యులర్ ఫీల్డ్లోకి పాస్ అయినప్పుడు ద డిఫ్లెక్షన్స్ సఫర్డ్ బై ద కాంపోనెంట్స్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఇందులో బాగా డీవియేట్ అయింది ఏంటి? ఫస్ట్ బాగా అన్నిటికంటే ఎక్కువ డీవియేట్ అయింది బీటా రేస్. ఫస్ట్ వన్ ఈజ్ బీటా రేస్, డిక్రీజింగ్ ఆర్డర్ కావాలి మనకి. దానికంటే కొంచెం తక్కువ డీవియేట్ అయింది ఆల్ఫా రేస్ అస్సలు డీవియేట్ కాంది గామా రేస్. సో డిక్రీజింగ్ ఆర్డర్ ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ది డీవియేషన్స్. ఫస్ట్ వన్ బీటా, నెక్స్ట్ ఆల్ఫా, నెక్స్ట్ గామా. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. This is the 48 number. In this 48 number, an electric field can deflect. Electric field వీటిలో ఏటిని డిఫ్లెక్ట్ చేస్తుంది. Neutrons are not deflected because they are chargeless. Gamma rays are also not deflected. In this one, we are observing gamma rays are not deflected. Similarly, X-rays are also not deflected. Alpha rays are deflected. Alpha particles are deflected because alpha is a stream of particles. Okay, 48 is over. Next, 49. In the following nuclear reaction, X will be. ఇక్కడ ఒక రియాక్షన్ ఇచ్చారు, ఆ రియాక్షన్ ఇక్కడ రాస్తున్నా. 13 అల్యూమినియం 27 plus 2 helium 4 gives 15p30 ప్లస్ ఎక్స్. ఆ ఎక్స్ ఎంత అని అడిగారు. ఈ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేస్తే ఆ ఎక్స్ ఎంతో తెలిసిపోతుంది. ఫస్ట్ అటామిక్ నెంబర్స్ని బ్యాలెన్స్ చేద్దాం. 13 ప్లస్ 2 15. ఇక్కడ 15 సరిపోయింది కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఏం వేయాలి? కింద 0 వేయాలి ఎక్స్ ప్లేస్లో. ఓకే, మరలా ఇంకొకసారి రాస్తున్నాను ఇదే ఈక్వేషన్ని. 13 AL 27 ప్లస్ 2 HE 4 gives 15p30. బ్యాలెన్స్ చేద్దాం. 13 ప్లస్ 2 15. ఇక్కడ 15 సరిపోయిందంటే కింద 0 వేయాలి. 0. నెక్స్ట్ మాస్ నెంబర్స్ చూద్దాం. 27 4 31. ఇక్కడ 30 ఉంది, ఇంకొక 1 వేస్తే బ్యాలెన్స్ అయిపోతుంది. 30 ప్లస్ 1 31 సరిపోయింది. 0 పైన 1 ఉందంటే అది n. ఓకే, 0n1. దిస్ ఈజ్ న్యూట్రాన్. దీన్ని న్యూట్రాన్ అంటాం. న్యూట్రాన్ 0n1 న్యూట్రాన్. సో ఇన్ దిస్ వన్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.